కూడా ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిని పాటిస్తున్నారు. ముందుగా 50,000 చెల్లించాలని చెప్పిన సదరు కంపెనీ ప్రతినిధి 35,000 రూపాయలకు దిగొచ్చాడు. అమౌంట్ వచ్చేసి మీకు ఇప్పుడు 70,000 సర్టిఫికేట్ బిఫోర్ సర్టిఫికేట్ మీరు ఒక 50,000 పే చేయాలి సార్. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత రిమైన్ ఎందుకంటే మళ్ళీ సర్టిఫికేట్ కూడా మీకు కూడా ట్రేసిబిలిటీ ఉండాలి. 50 పే చేస్తే 50కి వాళ్ళకి నేను పే చేసేసి వాళ్ళకి 20,000 ఏదైతే అవుతుందో మీకు సర్టిఫికేట్ రిసీవ్ చేసుకుని ఓకే అనిపించినాక దెన్ మీరు అదే రోజు మీ సర్టిఫికేట్ హ్యాండిల్ చేస్తాం అమౌంట్ రిటర్న్. మరి మాకు ఎట్లా షూరిటీ అంటే అమౌంట్ ఇస్తాం కదా ఫస్ట్, మరి మాకు ఏమన్నా రిటర్న్గా షూరిటీ ఎట్లా అనేది మీరు రిటర్న్గా ఉందా? మీకు ఇన్వాయిస్ అవి ఉంటాయి సార్. మీకు అలా ఇన్వాయిస్ ఏమన్నా ఇస్తారు. మీకు ఇన్వాయిస్ స్టాండర్డ్ ప్రకారం ఇన్వాయిస్ ఏమన్నా ఇన్వాయిస్ ప్రొవైడ్ చేస్తాం. మీకు లేదు అనుకుంటే ఇంకా ఈ పేమెంట్స్ అనేది ఇంకో కొంచెం తక్కువ చేయడం వల్ల షూరిటీ కావాలంటే మేము ఒకటేసారి 50 అన్నాం కదా సార్, మీరు ఒక 40 పే చేయండి. 40 పే చేసేసి మిగతాది మీరు సర్టిఫికేట్ వచ్చినాక పే చేసి మేము అయితే ఇవి చేస్తాం. మీరు ఏబిఎన్ ప్రతినిధులు ఎటువంటి డాక్యుమెంట్లు సమర్పించకుండా కనీసం రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా క్వాలిటీ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. బేరసారాల తర్వాత 70,000 రూపాయలకు డీల్ కుదిరింది. మొదటి విడతలో 35,000 రూపాయలు తీసుకొని ఇక బేఫిక్రగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అడగరని, ఇష్టం వచ్చిన చోట మీరు మా ఐఎస్ఓ సర్టిఫికేషన్లు ముద్రించుకొని పండగ చేసుకోవచ్చని సెలవిచ్చారు. ఇంతకీ ఇన్ని వేల రూపాయలు పోసి ఆ ఉత్పత్తి కాగితాలు తీసుకుంటే ఏం ప్రయోజనం, దానివల్ల ఏం వండగొరుతుంది అని మనలాంటి సామాన్యులు అనుకుంటాం. కానీ దీని వెనుక పెద్ద కథే ఉంది. మనకు లోపాభూయిష్టమైన సేవలు అందడమే కాదు, ప్రభుత్వం నుంచి సబ్సిడీలు కూడా పొంది మన ఖజానాకు కన్నం వేయొచ్చు. సాధారణంగా ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందడం అంత సులువైన ప్రక్రియ ఏం కాదు. అదో పెద్ద తతంగం. కంపెనీ ఏర్పాటు మొదలు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, పాన్ కార్డ్, సర్వీస్ ట్యాక్స్ నెంబర్లు, పొల్యూషన్ బోర్డు నుంచి అనుమతి పత్రాలు, ఇలా ఒక్కటేమిటి చాలా పెద్ద వ్యవహారమే ఉంటుంది. వందల కొద్దీ పేజీలు నింపాలి. కంపెనీ చేపట్టే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పొందుపరచాలి. అంతకంటే ముఖ్యంగా నాణ్యతకు పెద్దపీట వెయ్యాలి. ఏదైనా వస్తువును తయారు చేసే విషయంలో ఎంత జాగ్రత్త పాటిస్తారో కూడా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఎవరెవరికి వస్తువులు సరఫరా చేస్తారు, అకౌంట్లు, లెక్క పత్రాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉంటాయో కూడా స్పష్టంగా తెలియచేయాలి. కానీ ఏమీ ఉండవు. అంతా వాళ్ల ఇష్టారాజ్యం. డబ్బు పారేస్తే చాలు, వీళ్లు పని పూర్తి చేసేస్తారు. ఇటువంటి దౌర్భాగ్యుల వల్ల అంతర్జాతీయ స్థాయిలో మన దేశం పరువు పోతోంది. ఎందుకంటే ఒక్కసారి ఈ ఐఎస్ఓ సర్టిఫికేషన్ వస్తే 3 ఏళ్ల పాటు రెచ్చిపోవచ్చు. దాదాపు 160 దేశాలకు వస్తువులను ఎగుమతి చేసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి భారీగా మేళ్లు పొందవచ్చు. అందుకే ₹1,00,000 పోయినా పర్వాలేదు, కానీ ఇటువంటి నాణ్యతా పత్రాలు వస్తే చాలన్నది చాలా మంది కంపెనీల ప్రతినిధుల మాట. ఉద్దేశించిందే ఈ ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. దీని హెడ్ ఆఫీసు జెనీవాలో ఉంది. దీంట్లో 160 దేశాల సభ్యత్వం ఉందన్నమాట. అంటే ఈ 160 దేశాల సభ్యత్వం ఏవైతే ఉందో ఆయా దేశాల్లో ఈ ఐఎస్ఓ సర్టిఫికేషన్ తీసుకుంటే ఇంకా మళ్ళీ ఫర్దర్గా దానికి వెరిఫికేషన్ అవసరం ఉండదన్నమాట. అందువల్ల ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నిర్ణయించేది ఐఎస్ఓ అన్నమాట. చూశారుగా ఈ వ్యవస్థ ఎంత ఘోరాతి ఘోరంగా నడుస్తోందో. ఏమీ చూడకుండానే, ఎక్కడా పరిశీలనలు లేకుండానే డబ్బిస్తే పని ఎంత సులువుగా సాగిపోతోందో. పైసాలో పరమాత్మ ఉండొచ్చు, కానీ లోపభూయిష్టమైన వస్తువులు, సేవలు వాడి మనం పరమాత్మ దగ్గరికి వెళ్లకుండా ఉంటే చాలనుకోవాల్సిన స్థితి దాపురించింది. చూసారుగా వినియోగదారుల నమ్మకాన్ని ఐఎస్ఓ ఎలా వమ్ము చేసిందో. నమ్మకానికి గుర్తుగా భావించే ఐఎస్ఓ మార్కు కూడా అంగడి సరుకుగా మారిపోతే ఇక వస్తువుల నాణ్యతకు ప్రమాణం ఏముంటుంది?